శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది, ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు అయితే ఏర్పడతాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. సూర్యగ్రహణాలు అమావాస్య తిథుల్లో ఏర్పడితే చంద్రగ్రహణాలు పౌర్ణమి తిథుల్లో ఏర్పడతాయి. సూర్యగ్రహణం ఏర్పడిన వెంటనే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అంటే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడితే సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత వచ్చే 15 రోజులకు వచ్చే పౌర్ణమికి తప్పకుండా చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అలానే ఈ 2026 సంవత్సరంలో మనకి 4 గ్రహణాలు అయితే ఏర్పడనున్నాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ 2026 సంవత్సరంలో మనకి మొట్టమొదటిగా ఏర్పడబోయేటటువంటి గ్రహణం ఏమిటి అని అంటే సూర్యగ్రహణం అండి. అసలు ఏంటి ఈ సూర్యగ్రహణం అంటే, సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే భూమిపై సూర్యకాంతి పడదు, అలాగే భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఇలా ఏర్పడటాన్ని సూర్యగ్రహణం అంటారు. అయితే ఈ సంవత్సరం ఏర్పడబోయేటటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం అమావాస్య తిథి 2026 ఫిబ్రవరి 17 మంగళవారం రోజు ఏర్పడనుంది. మాఘ బహుళ అమావాస్య రోజు ఏర్పడబోయేటటువంటి ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇప్పుడు ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు తెలుసుకుందాం. యూటీసీ టైం ప్రకారం ఈ గ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం ఉదయం 9:56 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2:27 వరకు ఉంటుంది. అదే భారత కాలమాన ప్రకారం చూస్తే సాయంత్రం 3:26 ప్రారంభమైనటువంటి గ్రహణం రాత్రి 7:57 వరకు ఉంటుంది. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్క్టికా, హిందూ మహాసముద్రాల యందు కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. అందుకని భారతీయులు సూతక కాల నియమాలు, గ్రహణ నియమాలు, గర్భిణీ స్త్రీలు గ్రహణ సూతక కాల నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.